అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అన్నా ఏందన్నా ఈ సినిమా? ఎవరున్నారు ఇలా? ఈ సినిమా ఎవరున్నారన్నా? పవన్ కళ్యాణ్ కాదు, పవన్ కళ్యాణ్ కాదు, పరశురాముడు, భగత్ సింగ్, జగవీరా, ఛత్రపతి శివాజీ. ఏందన్నా మ్యూజిక్ బద్దలు పలకొట్టిండన్నా మ్యూజిక్. బోర్నా మొత్తం ఫైట్ అయిందన్నా. ఆ హీరోయిన్ కల్లేదన్నా, నేనతో ఫుల్ చేసేదన్నా. నాకు నచ్చిందన్నా. మీ ఇష్టం చూడండి, లేకపోతే సాగండి. నేను ఎవరిని చూడాలని చెప్పాను. నాకైతే సూపర్ ఉందన్న. ఇన్ని రోజులు గల్లీ హీరో, ఇప్పుడు ఢిల్లీ హీరో. ఇన్ని రోజులు గల్లీ హీరో, పవన్ కళ్యాణ్ ఒక్కటి లేదు సరైందని చెప్పేసి అన్నారు. ఇప్పుడు పోయి చూసుకోండి. నేను ఎవరిని చూడాలని చెప్పాను. మీకు ఇష్టం చూడండి, లేకపోతే ఎక్కడైనా పోండి, నాకు సంబంధం లేదు. నేను చెప్పినాను మీ సినిమా పోకండి, అది నేను చెప్పేది. నా డబ్బులు పెట్టి నేను చూసిన, ఫుల్ ఎంజాయ్ చేసిన. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో CGI కొంచెం బాగాలేదు, చాలా బాగుంది. ఓజీ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు హైలోనే ఉంటాయి. అది మనమే కదా, సెలబ్రిటీస్ కూడా వెయిట్ చేసే మూవీ కదా, సూపర్ మూవీ. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయినా కూడా, బట్ ఇట్ ఈస్ ఓకే ఇన్ దిస్ సినారియోస్ అండ్ ఆల్. బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫీల్ గుడ్ మూవీ. హిందూయిజం మీద చాలా బాగా తీశారు, చాలా బాగుంది. యాక్టింగ్ చాలా బాగుందండి. ఆయన యాక్టింగ్ గురించి మనం మాట్లాడేంత మూవీకి 5 out of 4 అండి నా తరపు నుంచి. లాగ్ సెకండ్ హాఫ్ లో కొంచెం ఉందండి, బట్ అది సినిమా దాంట్లో అది కవర్ అయిపోతుంది. ఓవరాల్ అయితే చాలా బాగుందండి. ఇట్స్ వర్త్ వాచింగ్. న్యూట్రల్ ఫ్యాన్స్, న్యూట్రల్స్ కూడా చాలా బాగుంది. సినిమా చాలా బాగుందండి. సనాతన ధర్మం గురించి బాగా చెప్పారు. మొఘల్స్ మన దేవాలయాన్ని ఎలా ధ్వంసం చేశారు, మన వేదాలను ఎలా ధ్వంసం చేశారు అనేది బాగా చూపించారండి. గ్రాఫిక్స్ కొంచెం వీక్ గా ఉంది కానీ సినిమాలో, కానీ వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్ మన సనాతన ధర్మం గురించి మనం ఎలా పోరాడాలని చూపించారు, అదని చాలా బాగుందండి. పవర్ స్టార్ కి ఎప్పుడు పవర్ స్టారే. పవర్ స్టార్ కి సినిమాలు హిట్లు ఫ్లాపులతో సంబంధం లేదు. ఆయన చరిష్మా ఎప్పుడు ఎవర్ గ్రీన్. అది గ్రాఫిక్స్ ఒకటి కొంచెం వీక్ గా ఉంది సినిమాలో. మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని బాగున్నాయి. కళ్యాణ్ గారికి ఇదేం పెద్ద విషయం కాదు. ఓజీతో కంబ్యాక్ ఇస్తారు ఆయన. సనాతన ధర్మం గురించి మాత్రం బాగా చెప్పారు. కాన్సెప్ట్ బాగుంది. క్లైమాక్స్ పవన్ కళ్యాణ్ గారు కంపోజ్ చేసిన ఫైట్ చాలా బాగా వచ్చింది. బాగుంది. పార్ట్ 2 అందరూ బాగుంది. రేటింగ్ అంటే పవన్ కళ్యాణ్ సినిమాకి రేటింగ్ ఏం లేదు, సూపర్ హిట్ అంది. ఆన్ చూడమన్నా సినిమా, ఆన్ చూడమని ఎవడన్నాడా అండి? బ్లాక్ బస్టర్. పవన్ కళ్యాణ్ కంపోజ్ చేసిన సీన్ అదిరిపోయింది. మాస్టర్ క్లాస్ అమ్మ మొగుడు పవన్ కళ్యాణ్. జై పవర్ స్టార్. చేస్తారన్నా, చేస్తారు. ఇప్పుడే కొత్త మాకు ఎప్పటి నుంచో నెగిటివిటీతోనే ఇట్లు కొట్టాం, ఇప్పుడు కూడా కొడతాం. జై పవర్ స్టార్. ఎలా ఉంది మేడం? అస్సలు బాలేదు. ఎందుకు బాగాలేదు మేడం? పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ ఉంటే మూవీ బాగున్నట్టేనా? అసలు పూర్ గ్రాఫిక్స్. పార్ట్ 2 తీస్తారంటున్నారు కదా, అస్సలు చూడండి పార్ట్ 2. పార్ట్ 2 చూడారా మేడం? మేడం మీకు ఎందుకు నచ్చలేదు మేడం సినిమా? ఏముందని నచ్చుద్ది అందులో? అంటే పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కూడా బాగాలేదు. అస్సలు బాగాలేదు. పవన్ కళ్యాణ్ కూడా బాగాలేడు. అంటే పెట్టిన టికెట్ వర్త్ లేదా మూవీ? ఎందుకు నచ్చలేదు? అందరికీ నచ్చింది కదా, మీకు ఒక్కరికి ఎందుకు నచ్చలేదు? సెకండ్ హాఫ్ ఫ్లాప్ అంటే అలా ఏం లేదన్నా, కొంచెం గ్రాఫిక్స్ సెట్ కాలేదు అంతేగాని సినిమా అంతా సూపర్. పవన్ కళ్యాణ్ కోసం లైన్ లో ఉండదు. మూవీ చాలా బాగుందండి. లాగ్ ఏం లేదు. VFX కొంచెం పూర్ ఉంది, అదర్వైజ్ స్టోరీ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ సూపర్. ఓజీ మీద చాలా ఉంది. రేటింగ్ సీరియల్ కంటే దారుణంగా ఉంది VFX అంటున్నారు. నో, ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. సినిమా చూడాలి కదా, చాలా బాగుంది, నిజంగా బాగుంది. మీరు ఎంజాయ్ చేశారా సినిమాలో? ఆఫ్ కోర్స్ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఎలా ఎంజాయ్ చేశారు మీరు? పవన్ కళ్యాణ్ ఎంట్రీ literally I felt something like my body totally terrible. So చార్మినార్ ఫైట్ సీన్స్ కానీ ఎలా అనిపించింది? నచ్చట
I can say ఫేమస్ అయితే ఎంజాయ్ చేశారా? యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ బాగుంది. పవన్ కళ్యాణ్ కంబ్యాక్ ఇచ్చాడు కదా, ఎలా అనిపిస్తుంది? అవును మంచిగా అనిపించింది. గ్రాఫిక్స్ కానీ ఎక్కడ పవన్ కళ్యాణ్ అయితే డిసప్పాయింట్ చేయలేదు. ఓకే, మీరు ఫుల్ సాటిస్ఫైడ్ అన్నమాట. సాటిస్ఫాక్షన్ ఉంది. పార్ట్ 2 కోసం వెయిటింగ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏంటండి ఈ సినిమా పవన్ కళ్యాణ్ గురించి చూడాలి అంతే. చాలా బాగుంది సినిమా. సీరియల్ కంటే దారుణంగా విఎఫ్ఎక్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో వాస్తవం అనుకోవచ్చు. లేదు యాక్షన్ సీన్ చాలా బాగున్నాయి. అంటున్నారు కదా, లాగ్ ఏం లేదండి. సెకండ్ హాఫ్ కొంచెం ఉంది కానీ సినిమా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఎలా ఉంది? సినిమా మాత్రం పవన్ కళ్యాణ్ గురించే చూడాలి. సినిమా మాత్రం చాలా బాగుంది. ఏంటండి యాక్షన్ సీన్స్ గురించే చూడాలండి. చాలా బాగున్నాయి ఫైట్స్ ఇంకా పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ చాలా బాగుందండి. అంతే సినిమా చూడాల్సింది పవన్ కళ్యాణ్ గురించే. వన్ మ్యాన్ షో అంతే. కానీ యాక్షన్ సన్నివేశాలు కానీ సూపర్ చెప్పాడు. అసలుకి డైలాగ్ ప్రొనౌన్సియేషన్ ఎప్పుడైతే అసలు చెప్పలేదన్నా అలా ఉంది సినిమా మాత్రం. అవునన్నా బ్లాక్ బాస్టర్ ఇట్టండి. అసలు నీతి అగర్వాల్ అయితే యాక్టింగ్ సూపర్ వేసింది అన్న. వన్ మ్యాన్ షో అన్న. అసలు సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ బాగున్నాయి అన్న. లాగ్ ఏం లేదన్నా, స్టోరీ పరంగా వెళ్ళింది అంతే. సెకండ్ ఇంకా నెక్స్ట్ పార్ట్ అయితే వెయిటింగ్ అన్న. ఎంట్రింగ్ బాగుందన్న. అసలుకి యాక్షన్ కానీ అంటే తను వచ్చిన వేరు కానీ చూస్తాను దొంగలాగా అనిపించాడు కానీ తను అంటే తెలిసింది సినిమా వస్తుంది అంతే అన్న. ట్రెండ్ సెట్ చేసాను. ఓకే అన్న. బాహుబలి సినిమాలా అనిపించింది. చాలా బాగుంది సినిమా. లాగ్ అయింది అంటున్నారు కదా మేడం? ఏం లేదు, ఇంకొంచెం నెగటివిటీగా బాలేదని కూడా టాక్ వస్తుంది. ఇంకా ఉంటే బాగుండు అనిపించింది ఫ్రాంక్ గా చెప్తున్నాను. పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. బాహుబలి సినిమా కోసం ఎంత వెయిట్ చేశారో ఈ సినిమా కోసం అంత వెయిట్ చేస్తారు. తర్వాత కంబ్యాక్ ఇచ్చాడు కదా పవన్ కళ్యాణ్, మీకు ఎలా అనిపిస్తుంది? ఒక ఇయర్లీ వన్స్ ఇట్లాంటి సినిమా ఒకటి ఇస్తే బాగుండు అనిపిస్తుంది. సినిమాల్లో చూసాం కదా సీఎంలు యాక్టింగ్ చేయడము, రియల్ సీఎం సినిమా చేస్తే గూస్ బాంబ్స్ అన్నమాట. చాలా బాగుంది సినిమా. బాహుబలి కోసం ఎంత వెయిట్ చేశారో దీనికోసం కూడా అంతే వెయిట్ చేస్తారు. సినిమా అయితే చాలా బాగుంది. ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తా ఉంటారు. సినిమా అయితే చాలా బాగుంది. మీరు ఒకసారి థియేటర్ లోకి వెళ్ళి చూడండి. సినిమా చూసాక మీరు క్వశ్చన్స్ అడగండి. కంప్లీట్లీ బ్లాక్ బాస్టర్. ఫస్ట్ హాఫ్ లో అయితే ఎవ్రీ సీను మామూలుగా లేదు. చాలా రోజుల తర్వాత మా కళ్యాణ్ బాబుని డాన్స్ చేయడం చూసాము. అసలు లిటరలీ బాగా అమేజింగ్. అండ్ లాస్ట్ ప్రీ క్లైమాక్స్ ఫైట్ అయితే అదిరిపోయింది. అండ్ ఆల్సో దట్ పులి మేక ఫైట్ అయితే అదిరిపోయింది. బాబులకే బాబు కళ్యాణ్ బాబు చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు మస్ట్ వాచ్ మూవీ ఇది. అండ్ కీరవాణి సార్కి నిజంగా ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక పీరియడ్ మూవీకి ఎలా ఇవ్వాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఇచ్చారు. లిటరల్లీ తమనన్న కాదు కానీ కీరవాణి సార్కి ఒక లార్జ్ బిర్యానీ పార్సిల్ చేయాలి ఫ్యామిలీ బ్యాగ్. అంత బాగుంది. యాక్చువల్లీ ఇంతకు ముందు ఇక్కడికి రీ రిలీజ్ మూవీకి వచ్చేవాళ్ళం. అప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కాదు, ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం. అప్పుడే చెప్పాము మేము ఫ్యూచర్ లో ఆయన ఎక్కడికో ఎదుగుతాడని చెప్పేసి. ఇప్పుడు మళ్ళా చెప్తున్నాం ఆయన డిప్యూటీ సీఎం ఫ్యూచర్ లో ఇంకా ఎదుగుతాడు. అదే ఆయన రేంజ్. ఎప్పుడైనా కళ్యాణ్ కానీ తక్కువ అంచనా వేయకూడదు. ఆయన విజన్, ఆయన క్యారెక్టర్ కి మేము ఫ్యాన్స్. ఆయన యాక్టింగ్ కి కాదు, ఆయన డాన్స్ కి కాదు, ఆయన డైలాగ్స్ కి కాదు, ఆయన క్యారెక్టర్ కి మేము ఫ్యాన్స్. ఒక్కసారి కళ్యాణ్ బాబు ఫ్యాన్ అయితే కట్టే కాలే వరకు కళ్యాణ్ బాబు ఫ్యానే. అది ఆఫ్టర్ లాంగ్ టైం యాక్చువల్లీ కంబ్యాక్ ఇస్తానని తెలుసు కానీ ఈ రేంజ్ కంబ్యాక్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదే ఇలా ఉందంటే నెక్స్ట్ ఓజీకి వేరే లెవెల్ కంబ్యాక్ ఉంటుంది. అసలు మామూలుగా ఉండదు. అది తలుచుకుంటేనే మాకు అర్థం కావట్లేదు. కంప్లీట్ ఒక ప్రీమియర్ షో జస్ట్ ఒక అర్ధ గంట ముందు పెడితే ఎలా ఫిల్ అయిపోయింది ఇప్పటికీ అర్థం కావట్లేదు మాకు. కంప్లీట్ ఆ రేంజ్ ఆఫ్ బుకింగ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ కృష్ణ గారి డైరెక్షన్, జ్యోతికృష్ణ గారి డైరెక్షన్, ఆ స్టోరీ లైన్ ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే అండి వాళ్ళిద్దరు డైరెక్షన్ చేసినా మాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే కృష్ణ గారు ముందు మొత్తం డైరెక్ట్ చేసిన ఇంకా బాగుండేది. బట్ జ్యోతికృష్ణ గారు మాక్సిమం అంటే మాక్సిమం లాగేశారు మూవీని. అసలు మూవీని మొత్తం లేపడేసింది కీరవాణి చాలండి. ఆయన గురించి మాట్లాడుకోవాలి మనం. అసలు ఏ రేంజ్ ఆఫ్ బీజిఎం నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి. ఈవెన్ ఆస్కార్ ఎందుకు వచ్చిందో ఇది చూసి అర్థమైపోద్ది కంప్లీట్. విఎఫ్ఎక్స్ అంటే ఒక మూవీలో ఎక్కడన్నా కానీ ఒక పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయండి. ఆ విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఒక 2-3 షార్ట్స్
విఎఫ్ఎక్స్ కొద్దిగా లో అని అనిపిస్తుంది మనకి, కాదని చెప్పము. కానీ ఆ 2 పార్ట్స్ అలా తీసేస్తే దీనికి ఉన్న స్టోరీ లైన్ కి మూవీ ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ ఆటోమేటిక్ గా. ఇది సెకండ్ టైం, ఆల్రెడీ ప్రీమియర్ అయిపోయింది, సెకండ్ టైం చూస్తాం, మళ్ళీ థర్డ్ టైంకి వెళ్తాం, మళ్ళీ ఫ్యామిలీతో 4th టైంకి వెళ్తాం. అన్నిసార్లు కూడా మూవీ చూడగలం మేము, ఎందుకంటే మూవీకి అంత స్ట్రాంగ్ స్టోరీ లైన్ ఉంది. సినిమాలో ఇంకా మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ఎవరో ఎలా ఉందమ్మా? ఎలా ఉంది పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఎలా ఉంది? బాగానే ఉంది, పర్వాలేదు. లాగ్ చేశారని అంటున్నారు, ఏమన్నా లాగ్? ఏం లేదు, బాగానే ఉంది. ప్రతిదీ బాగా నచ్చిందా మీకు?